సాధారణ ప్రసవం మరియు యోని జననం. సాధారణ శ్రమ దశలు ఈ విధంగా ఉంటాయి. మొదటి దశ, ఈ దశలో 12 నుండి 19 గంటల వరకు ఉంటుంది. బిడ్డ గర్భాశయ ఎఫేసింగ్ మరియు డైలేటింగ్ కతిలోకి దిగువకు దిగుతుంది. సంకోచాలు బలంగా మరియు క్రమంగా ప్రతి 5 నుండి 20 నిమిషాలకు సంభవిస్తాయి. ఫలితంగా లోవర్ బ్యాక్ పెయిన్ మరియు క్రాంపింగ్ స్థిరంగా ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం వద్ద ఉన్న శ్లేష్మం ప్లగ్ బయటకు పడిపోతుంది. ఇది గోధుమ రంగు లేదా ఎర్రటి డిశ్చార్జ్ వలె కనిపిస్తుంది. ఈ దశలో నీరు కూడా విరిగిపోతుంది. ఇది పెద్ద ద్రవం లేదా చిన్న బొట్ల రూపంలో ఉంటుంది. ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఉంటే పేషెంట్ని వెంటనే లేబర్ రూమ్కి బదిలీ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 2, శ్రమ యొక్క రెండో దశ 20 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం 10 సెంటీమీటర్ల వరకు పూర్తిగా వ్యాకోచించబడి శిశువు తల గర్భాశయం ద్వారం దాటి బర్త్ కెనల్కి కదులుతుంది. తల్లి సంకోచాల సమయంలో నెట్టడానికి మరియు వాటి మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ప్రోత్సహించబడుతుంది. సాధారణ ప్రసవంలో తల్లులు వెనుకకు తిరిగి తల తిప్పుతారు. చురుకైన ప్రసవం సమయంలో గర్భాశయాన్ని యాక్టివ్ సెగ్మెంట్గా విభజించబడుతుంది. ఇది శిశువుని నెట్టడానికి మరియు శిశువుకి వెళ్లడానికి, ఖాళీని సృష్టించడానికి, విశ్రాంతిని మరియు సాగదీయడానికి ఒక పాసివ్ సెగ్మెంట్గా విభజించబడింది. శిశువు యొక్క తల యొక్క రూపాన్ని కిరీటం అని పిలుస్తారు. ఈ దశలో ఎప్సియోటమీని నిర్వహించవచ్చు. ఇది శిశువు యొక్క ప్రసవానికి యోని తెరవడాన్ని పెంచడానికి మధ్య రేఖ లేదా దాని మధ్య భాగంలో కోటగా ఉంటుంది. సంకోచాల సమయంలో తల్లి నెట్టడంతో బర్త్ కెనాల్ గుండా వెళ్లే సమయంలో శిశువు తల పొడుగ్గా ఉంటుంది. స్కల్ బోన్స్ వాటి అసలు స్థానానికి మారడంతో పుట్టిన కొన్ని రోజుల తర్వాత తల యొక్క చివరికి రిసాల్వ్ అవుతుంది. శిశువు తల బర్త్ కెనాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత తల మరియు భుజాలు తిరగడం ప్రారంభించి అవి భుజాలు బర్త్ కెనాల్ గుండా వెళ్లడానికి సహాయం చేస్తాయి. శిశువు యొక్క భుజాలు తల్లి కటి ద్వారా సరిపోయేలా ఒకదాని తర్వాత ఒకటి ప్రసవించబడతాయి. బర్త్ కెనాల్ ద్వారా భుజాలు బయటికి వచ్చిన తర్వాత మిగిలిన శిశువు సులభంగా బయటికి జారిపోతుంది. బిడ్డ పుట్టాక బొడ్డు తాడును డాక్టర్ లేదా మంత్రసాని కట్ చేస్తారు. స్టేజ్ 3, ఇది సాధారణ ప్రసవం యొక్క చివరి దశ. ఈ సమయంలో తేలికపాటి సంకోచాలు మావిని గర్భాశయం నుండి బయటికి నెట్టివేస్తాయి. తల్లి మరియు బిడ్డ బంధం కూడా ఈ దశలో చర్మ పరిచయం మరియు తల్లి పాలివ్వడం ద్వారా ప్రోత్సహించబడుతుంది.